ఓం శాంతి. మనం మొదటి భాగంలో విన్నాం కదా, మృత్యువు గురించి ఎవరిది వారి భాషలో ఏమన్నారు అని. కొందరు మృత్యు అంటే శాశ్వత నిద్ర అని, కొందరు పరివర్తన ప్రక్రియ అని, కొందరు ఈశ్వరుని కలుసుకోవటము అని అంటారు. కళ్యాణకారి ఘటనగా స్వీకరిస్తారు మృత్యువును. మరి ఈ మృత్యువు సుఖవంతమైన ఘటన అనటం వాస్తవమేనా? చూద్దాం. ఒకసారి ఒక వ్యక్తి భగవంతునితో చాలా ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమవుతాడో అప్పుడు ఈశ్వరునితో అంటారు, ప్రభు, నాకు ఇంకా ఏ కోరికలు లేవు, ఒక్క కోరిక నీ ముందు పెడుతున్నా, నా పరివారంలో ఎవరికీ మృత్యువు రాకుండా చేయాలి అని. అలా అడిగినప్పుడు నీకు తెలుస్తుందా నీవేమడుగుతున్నావు అని ఈశ్వరుడు అంటారు. ఆ వ్యక్తి, అవును, నేనేమడుగుతున్నానో నాకు తెలుసు. అలా అన్నప్పుడు ఈశ్వరుడు అంటారు, రేపు మళ్ళీ కలుద్దాము, రేపు రమ్మని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, లేదు, నాకు ఇప్పటికిప్పుడే ఈ వరదానం కావాలి అని అడుగుతారు. ఎందుకంటే రేపటి వరకు నేను ఉంటానో లేక మరణిస్తానో తెలియదు కదా అని. చాలా ప్రార్థించినప్పుడు భగవంతుడు ఆ వరదానం ఇచ్చినారు. ఇంటికి చాలా సంతోషంగా వెళ్ళి అందరితో చెప్తే ఎవ్వరూ నమ్మరు. కానీ కొంతకాలం వరకు ఎవరూ మరణించకపోయే వరకు నమ్మకం కలుగుతుంది. మొదట సంతోషంగానే ఉంటారు. తర్వాత వారి ఇంట్లో సంఖ్య పెరిగి పెద్ద కుంభమేళా వలె అవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ ఇంట్లో మృత్యువు రాకుండా వరదానం తీసుకున్నారు అంతే, కానీ జన్మ తీసుకోకుండా వృద్ధాప్యం రాకుండా ఉండే వరదానమైతే తీసుకోలేదు కదా. సంఖ్య ఎక్కువైపోయింది. ఒకరి సంస్కారాలు ఒకరికి కలవకపోవడం వల్ల, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది, వృద్ధాప్యంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ పరివారంలో. అప్పుడు ఆ ఇంట్లో ఆ వరదానం పొందిన వ్యక్తి వారి మునిమనుబడిని తీసుకొని మళ్ళీ గుడికి వెళ్ళి భగవంతుడిని ప్రార్థించి, నీ రచన అర్థం చేసుకోలేకపోయిన ప్రభు అంటూ వరదానం వాపస్ తీసుకోమని ఈశ్వరుడిని మళ్ళీ ప్రార్థిస్తాడు. దీని భావం ఏమిటంటే, మృత్యువు ఎవరికైనా సుఖవంతమైన ఘటన, కళ్యాణకారి ఘటనే అవుతుంది. ఒకవేళ మనం చూసినట్లయితే ఈ సృష్టిలో మనల్ని మృత్యువు నుండి కాపాడుకోలేము. ఈశ్వరునిచే తయారు చేయబడిన రచన ఇది. ఈ రచన యొక్క నియమంపై సందేహిస్తాం. మృత్యువు ఎందుకు? ప్రశ్న తలెత్తుతుంది. ఆలోచించండి. ఈశ్వరుని రచన అద్భుతమైనది కదా. ఏ విధంగా భూమి ఎంత మంచిగా భ్రమణం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ భూభ్రమణం యొక్క క్రియ ఆగిపోతే ఎంత సమస్య మొదలవుతుంది? దినము రాత్రి సమంగా ఉండనప్పుడు ఎంత సమస్య ఉత్పన్నమవుతుంది? అంటే ఈశ్వరుని రచన చాలా యథార్థంగా ఉంటుంది. అలాగే సూర్యుని చూస్తే సమయానికి ఉదయించడం, సమయానికి అస్తమించడము ఉంటుంది. ఒకవేళ ఇది ఆగిపోతే సమస్యనే కదా. కోట్ల సంవత్సరాల నుండి ఇదే నియమం నడుస్తూనే వస్తుంది. ఈశ్వరుడి రచన అద్భుతం. ఏది జరిగినా మన కళ్యాణం కోసమే ఉంటుంది. ఈ 5 తత్వాల కోసం కూడా నియమం తయారయ్యే ఉంది కదా. అలాగే మన శరీరం కూడా పంచతత్వాలతో తయారై ఉంది. ఈ శరీరం కోసం కూడా జన్మ, మృత్యువు, ఇది ఒక నియమం తయారయ్యే ఉంది. ఇది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్వీకరించాల్సిందే. మృత్యువును ఎవరు ఆపలేరు. అది మన చేతిలో లేదు. మృత్యువును పరివర్తన చేసుకోవచ్చు. అది ఎలా అంటే, సుఖంగా మరణించాలా, ఖుషీతో ఈ సృష్టి నుంచి వీడుకోలు తీసుకోవాలా, లేదంటే దుఃఖి అయి ఏడుస్తూ వీడుకోలు తీసుకోవాలా? ఇదైతే తప్పకుండా మన చేతిలోనే ఉంటుంది. కబీర్ ఒక విషయం చాలా చక్కగా చెప్పి ఉన్నారు. ఎప్పుడైతే నీవు ఈ భూమిపై వస్తావో అప్పుడు నువ్వు ఏడుస్తావు, జగమంతా సంతోషిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచం నుండి వెళ్ళాల్సిన సమయం వస్తుందో సంతోషంగా వెళ్ళు. ప్రపంచం నిన్ను గుర్తు చేసుకోవాలి అని. మరణించిన తర్వాత కూడా జీవించి ఉండవచ్చు. దానికి కూడా ఒక ఆధారం ఉంది. అదేంటంటే మన కర్మలతో
మన ఆదర్శాలతో జీవించవచ్చు. ఏ విధంగా మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా ఎందరో మన ముందు మహాత్ములు, ధర్మాత్మలు, దేవాత్మలు ఇలా ఎందరో ఉండినరు. వారిని మనం ఏ ఆధారంగా గుర్తు చేస్తున్నాం? వాళ్ళు లేకున్నప్పటికీ కూడా వాళ్ళను మనం గుర్తు చేస్తున్నాం. ఆధారం ఏమిటి? గుణాలు, విశేషతల ఆధారంతో, కర్మలు మరియు ఆదర్శాల ఆధారంతో గుర్తు చేసుకుంటాం. అలా మృత్యువు తర్వాత కూడా మనం జీవించి ఉండవచ్చు. మన శ్రేష్ఠ కర్మలతో, పుణ్యకర్మలతోనే మనం మరణించిన జీవించుండొచ్చు. మనం శరీరం వదిలినప్పుడు ధనము, సంపత్తి ఏవి మన వెంబడి రావు. మిత్ర సంబంధీకులు మన వెంబడి రావు. మనం చేసిన కర్మలు మన వెంబడొస్తాయి. ఇక ఈ శరీరం వదిలి ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే ఈశ్వరుడు ఒకే ప్రశ్న అడుగుతారు. నేను జీవితాన్ని ఇచ్చిన సమయం రోజుకి 24 గంటలు ఇచ్చినను. ఇప్పుడు చెప్పాలి మరి జీవితంలో ఏం సంపాదించుకొని వచ్చినవు అని. అలా ఈశ్వరుడు అడిగితే ఏం జవాబిస్తారు? చూడండి, బాల్యం చూస్తే ఆటపాటలలోనే అయిపోయింది. యవ్వనంలో చూసినట్లయితే ఎంజాయ్ చేయడంలోనే సమయం వృధా చేసినారు. వృద్ధాప్యం వచ్చే వరకు అప్పుడు సమయం మన చేతిలో ఉండదు. నడుద్దామంటే కాళ్ళు సరిగా పని చేయవు, విందామంటే చెవులు సరిగా వినబడవు. ఆ సమయంలో ఏమీ చేయలేమింకా. సమయం మన చేతిలో ఉండదు. మరి ఏ సమయంలో ఈశ్వరుడిని స్మృతి చేయాలి? బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా ఉన్నట్టయితే ఈశ్వరుడిని ఎప్పుడు స్మృతి చేయాలి? చూడండి, కొందరికి తిందామంటే అన్నం ఉండదు, కొందరికి ఉండి కూడా తిందామంటే సమయం లభించదు. కొందరు తన వాళ్ల కోసం భోజనం వదిలేస్తే కొందరు భోజనం కోసం తన వాళ్లను వదిలేస్తారు. ఈ సమయం యొక్క చక్రం ఇలా నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ కాలచక్రంలో సెకండులో తీసుకున్న జ్ఞానం వ్యక్తి జీవితాన్ని పరివర్తన చేస్తుంది. అంటే అర్థం, మనం కొన్నిసార్లు ఆలోచిస్తే మనం మన మృత్యువును ఆపగలమా, మార్చగలమా? లేదంటే డేటును మార్చగలమా? లేదు. తిథి, తారీఖు ఏవి కూడా మార్చలేము. కానీ ఒక అవకాశం మన ఎదురుగా ఉంది. మృత్యువును ఏ స్థితిలో పరివర్తన చేసుకోవచ్చు, మన అవస్థను మార్చుకోవచ్చు. ఇది తప్పకుండా మన చేతిలోనే ఉంది. ఇలా ఏ విధంగా మన అవస్థను తయారు చేసుకోవాలి అది కూడా ఈశ్వరుడే చెప్పినారు. ఎలాగైతే జన్మ కర్మల అధీనంలోనే ఉంది, అలాగే మృత్యువు కూడా కర్మల అధీనంలోనే ఉంది. ఒకవేళ మనం కర్మలను పరివర్తన చేసుకుంటే మృత్యువు కూడా దానంతటదే పరివర్తన అవుతుంది. అవస్థను పరివర్తన చేసుకోవాలి. దానికోసం మనం జ్ఞానంతో సంపన్నం కావాలి. జీవితం మొత్తం జ్ఞానాన్ని ఉపయోగిస్తే అదే జ్ఞానం యొక్క ఆధారంతో మృత్యువు కూడా మారిపోవచ్చు. అందుకే సర్వశ్రేష్ఠ జ్ఞానం ఈశ్వరునిచే ప్రాప్తిస్తుంది. జ్ఞానం ఇస్తారు, మిగతా ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడం, మన పాపాలను కడిగివేయడం, ఇవన్నీ కార్యాలు ఈశ్వరుడు చేయరు. అలా చేస్తే ఈశ్వరుడికి ఏమైనా ఒకరిద్దరు పిల్లలా? అందరి పాపాలు కడిగివేయాలి కదా తను. మనం పురుషార్థం చేయకుండా తనేమీ చెయ్యరు ఎక్స్ట్రా. జ్ఞానమైతే ఇస్తారు, నీవే చేయాలి, నీవే పొందాలి అని ఈశ్వరుడు చెప్తారు. ఏం చెయ్యాలి అన్న జ్ఞానం ఈశ్వరుడు తప్పకుండా ఇస్తారు. ఆ ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మన భాగ్యం శ్రేష్టంగా తయారవుతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మన కర్మలను చూసే ప్రయత్నం చేద్దాం. మన మనస్సు నుండి సంకల్పాలన్నింటినీ తొలగించి చూద్దాం. నేను ఒక శ్రేష్ఠ ఆత్మను. ఈ కర్మేంద్రియాలను నడిపించే శక్తిని. నా దృష్టి ఎక్కడెక్కడ వెళ్తుందో, చేతులతో ఏదైతే కర్మ చేస్తున్నానో, ముఖం నుండి ఏ మాటలైతే వస్తున్నాయి, అవన్నీ అందరికీ సుఖాన్ని ఇస్తున్నాయి.
మాట, వ్యవహారం ఆశీర్వాదం తీసుకునే విధంగా ఉన్నాయి. నేను చాలా శక్తిశాలి ఆత్మను. నా శక్తిని అనుభవం చేస్తున్నాను. ఓం శాంతి.